చాలా మంది కేసీఆర్ గారు ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ బాగుంది, సేల్స్ బాగున్నాయి, ఆ ప్రైజింగ్ ఏదైతే ఉందో అదే బాగుంది అని చెప్తున్నారు. బట్ ఇద్దరిని కంపేర్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు మరి ఇప్పుడున్న సీఎం ని బట్టి మార్కెట్ ఎలా ఉంది? బాగుందమ్మా. మార్కెట్ బాగలేదని నేను చెప్పలేను. ఇప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడు మార్కెట్ బాగుంది. దీనిలో మనం ఇక్కడ చాలా నేర్చుకోవాలి, చాలా అనుభవంగా ఉండాలి. ఎప్పుడైతే మనకు ఇట్లాంటి మార్కెట్ వచ్చినప్పుడు మనిషి స్టేబుల్ గా ఉంటాడు, బిజినెస్ స్టేబుల్ గా ఉంటది. పరిగెత్తాం మనం. కేసీఆర్ గారు చేసిన పరిగెత్తాం. చాలా అడ్వాన్స్ గా రేట్లు పెరిగిపోయినాయి. మా ఊర్లో నేను 10,000కి ఎకరా అమ్మానమ్మా. 10,000కి ఎకరా ఎక్కడ ఈ రోజు అదే ల్యాండ్ 30 లక్షలు ఉంది. అంటే రేటు 10 సంవత్సరాలు అడ్వాన్స్ గా పెరిగిపోయింది. కేసీఆర్ గారి గవర్నమెంట్ కి అక్కడ ఉండడం వల్ల రేట్లు పెరిగిపోయినాయి. ఆల్రెడీ అడ్వాన్స్ మనం 10 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయినాం. వేరే రాష్ట్రాలు వెనకకెళ్ళిపోయినాయి, మనం ముందుకెళ్ళిపోయినాం. మంచిదే కదా. మరి ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఇవన్నీ వందే భారత్ ట్రైన్ ఇంత డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, నేను వస్తుంటే ఇప్పుడు ఆఫీస్కి వస్తుంటే ఎంత డెవలప్మెంట్ అయింది. నేను స్టార్టింగ్ ఓఆర్ఆర్ ఎక్కాను. స్టార్టింగ్ లో ఓఆర్ఆర్ నేను పటాన్చెరు దగ్గర ఎక్కుతాం మేము. ఓఆర్ఆర్ ఎక్కి ఇక్కడ 19 లో దిగుతాం. ఎక్కితే లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఒక ఐసిఐసిఐ బిల్డింగ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఐసిఐసిఐ బిల్డింగ్ చుట్టూ ఏమొచ్చినాయి, అన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి. మొత్తం అసలు మారిపోయింది, డెవలప్మెంటే మారిపోయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. హైదరాబాద్ కంప్లీట్ ఎక్స్పాండ్ అయిపోతుంది. హైదరాబాద్ నగరం, మనం హైదరాబాద్ నగరంలో పుట్టడం అందరి అదృష్టం. ప్రతి ఒక్కరు ఈ దేశం వాళ్ళే కాక వేరే దేశాల వాళ్ళు కూడా హైదరాబాద్ నగరం వైపే చూస్తున్నారు. అది అదృష్టంగా భావిస్తున్నా. నేను ఇక్కడ పుట్టడం, నేను ఇక్కడ పెరగడం, ఇక్కడ ఉన్నవారు ఇక్కడికి రావాలనే వారు చాలా వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు హైదరాబాద్కి. రోజు లక్షల జనాలు వస్తున్నారు. పోయేవారు ఎవరు ఉన్నారా చెప్పండి? ఎవ్వరు లేరు. ఎందుకంటే హైదరాబాద్ కు ల్యాండ్ ఎక్కువ ఉంది. మనం 100 ఎకరాలు ఎక్స్పాండ్ ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అసలు ఏం లేవు. ఎక్కడైనా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు. గ్రౌండ్ వాటర్ బాగుంది, పొల్యూషన్ లేదు, మంచిగా చేయొచ్చు. చలికాలం బాగా చలి వచ్చినప్పుడు మన రాష్ట్రపతి గారు హైదరాబాద్ కు ఎందుకు వస్తారు నివాసం ఉండడానికి? అక్కడికంటే ఇక్కడ బాగుంటది, ఢిల్లీ కంటే ఇక్కడ బాగుంటది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఢిల్లీ మనకందరూ ఢిల్లీ అంటే తెలుసు. ఢిల్లీలో మీకేం తెలుసు? ఎర్రకోట ఒకటే తెలుసు. చాలా మందికి నోయిడా, గురుగావ్ అంటేనే ఢిల్లీ అనుకుంటారు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కి హైదరాబాద్ అంటే ఏమనుకుంటారు? వాళ్ళకి ఓల్డ్ సిటీ, కేపీహెచ్బి మనకు తెలుసా? ఏమనుకుంటారు మీరు చెప్పండి? నార్త్ ఇండియన్స్ ఎవరు ఉన్నారు? హైదరాబాద్ అంటే ఏమనుకుంటారు? వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలుసు వాళ్ళకి. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతారు, ఎక్కడ దిగుతారు? ఇక్కడ శంషాబాద్ దిగుతారు. హైదరాబాద్ అంటే ఏంటి వాళ్ళకి? శంషాబాద్. మేము చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్ అంటే కోటి ఒకటే తెలుసు మాకు, చార్మినార్ ఒకటే తెలుసు. ఇప్పుడు మా పిల్లలకి తెలియదు. మేము అప్పుడు హ్యాబిట్స్ తో షాపింగ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏముంది, మా ఇంటి పక్కనే షాపింగ్ మాల్ అయితే పెరిగిపోతుంది అమ్మా. డెవలప్మెంట్ అవుతుంది ప్రతి పల్లెటూరులో. అప్పుడు మేము సినిమా చూడాలంటే ఐమాక్స్ థియేటర్ కి వెళ్ళేవాళ్ళం. అక్కడ నుంచి కారు కట్టుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఐమాక్స్ సినిమా చూసామని చెప్పుకోవాలి ఊరికి వెళ్ళి. ఇప్పుడు ఏముంది, మా ఊర్లోనే మల్టీప్లెక్స్. అంత డెవలప్ అయింది, చాలా మారుతుంది. ఇంకా రానున్న రోజుల్లో చూడండి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. గత 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న హైదరాబాద్ డెవలప్మెంట్. ఈ 30 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ వచ్చే 5 సంవత్సరాల్లో అవునా? సరే, మరి 5 సంవత్సరాల్లో మీరు డెవలప్మెంట్ అవుతుంది అని అంటారు సార్. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ అంటారా? అంటే ప్లాట్ తీసుకోవడం మంచిదే అని అంటారా? లేకపోతే ప్లాట్ తీసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ మిత్ మాత్రమే అంటారా? నేను ఒక్కటి చెప్పగలను. ఈ రోజు మీరు ఆలోచిస్తే నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా. చాలా బాధల్లో ఉన్నవారు ఎవరు నాకు చెప్పండి? హైదరాబాద్ లో ఉంటూ బాధల్లో ఉన్నవారు ఎవరు? నాకు బాధ ఉంది అని చెప్పేవారు ఎవరు చెప్పండి? లేదు సార్, ఎవ్వరికి బాధ లేదు. హైదరాబాద్ లో ఏదో బతికేయచ్చు. ఎందుకు చెప్తున్నా నేనంటే, గత 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఒక చిన్న స్థలం తీసుకున్నాడు అనుకోండి, ఈ రోజు వాళ్ళు ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నారమ్మా. నేను చూస్తూనే వస్తున్నా, నేను ప్రతి ఒక్కరికి చూస్తున్నా. ఇది జూబ్లీహిల్స్ కదా. ఈ జూబ్లీహిల్స్ లో మనమున్న ఆఫీస్ లో 30 years బ్యాక్ ఇది గజం ఎంత ఉండేది తెలుసా? నాకు తెలుసు, 250 రూపాయలు ఉండేది. ఈరోజు ఎంత ఉంది? 5 లక్షలు, 6 లక్షలు ఉంది. నిన్న ఒక వ్యక్తిని కలిసాను నేను. 30-40 years బ్యాక్ ఈ బంజారాహిల్స్ లోనే ల్యాండ్ తీసుకున్నాడంట, 400 గజాలు. ఆయన గవర్నమెంట్ లో అఫీషియల్ మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు. అతడు 250 రూపాయలకు 400 గజాలు ల్యాండ్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళ మామగారు వద్దన్నారు. ఇచ్చోడవా, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అన్ని గట్లు గుట్టలు, అసలు నీకు తెలివి ఉన్నా, నీకు ఎవరిచ్చిర్రా జాబు అని తిట్టిందంట ఆయన. కానీ ఆయన ఎవ్వరి మాట వినలేదు. వాళ్ళ భార్య వైఫ్ కూడా తిట్టిందంట. ఈ రోజు ఆయన కలిసి నాకు, ఆ రోజు వాళ్ళంతా తిట్టిన వారే, కానీ ఈ రోజు నన్ను మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో స్థలం తీసుకున్న ప్రతి ఒక్కరు వద్దంటేనే తీసుకున్నారమ్మా. ఎవరు కూడా
ఇష్టపడి ఎవరు తీసుకోలేదు. ఓకే. 30 years బ్యాక్ ఎవరైనా చూడండి, ఈడెందుకు తీసుకుంటావు అని అన్నారు. నేను 2016లో ఇంద్రేశంలో ప్లాట్ తీసుకున్నా. ఓకే. 4,000 రూపాయలు గజం తీసుకున్నా. మా వైఫ్ తీసుకుంటాడు, వద్దన్నా నేను. వద్దంటే బలవంతంగా తీసుకున్నారు వాళ్ళు, నేను వద్దన్నా. కానీ ఈ రోజు అక్కడ 60,000 రూపాయల గజం ఉంది. 10 years, ఓన్లీ 10 years స్పాన్. మీరు ఎక్కడ పెడితే డబ్బు పెరుగుతుంది ఆలోచించండి. ఒక 100 గజాలు హైదరాబాద్ లో స్థలం తీసుకోగలిగితే తీసుకోండి. మీకు స్తోమత ఉంటే 200 గజాలు తీసుకోండి. మీకు స్తోమత ఉంటే 1000 గజాలు తీసుకోండి. మీకు అంతకంటే ఎక్కువ స్తోమత ఉంటే ఎకరం తీసుకోండి, 10 ఎకరాలు తీసుకోండి, 100 ఎకరాలు తీసుకోండి. మీకు నష్టం ఏమి లేదు కదా. ఏమన్నా నష్టం ఉందా? లేదు. ఏముంది? దానికి మనకు రేట్ ఎప్పుడు పెరుగుతుంది అనేది మన చేతిలో లేదు. ఒకవేళ దాని పక్క నుంచి పెద్ద హైవే పోయింది అనుకోండి, ఎంత రేట్ వస్తుంది? దానికి ఊహించలేనంత రేట్ వస్తుంది. దాని పక్కన ఏదైనా ఇండస్ట్రీ పడింది అనుకోండి, ఊహించినంత రేట్ వస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ ని, పత్రిక పేరు తీసుకోను. 30 సంవత్సరాలు నేను జర్నలిజం చేస్తున్నా. ఓఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు ఓఆర్ఆర్ పక్కన ఒక చిన్న గ్రామం, కుగ్రామం, ఒక వృద్ధ మహిళ ఉంది. ఆమెది ఓఆర్ఆర్ నుంచి, ఆమె ల్యాండ్ నుంచి ఓఆర్ఆర్ వెళ్తుంది. వెళ్తే ఆమెకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ల్యాండ్ వెళ్ళినందుకు. అయితే ఆమె ఇంటికి ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు గోనె సంచలేసి డబ్బులు ఇచ్చిరట. అమ్మా నీ ల్యాండ్ ఓఆర్ఆర్ లో పోతుంది, ఇదో నీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎక్స్క్రేషన్ తీసుకో అమ్మా అంటే ఆమె హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బులు బతికే ఉంది అంటే నేను మీకు చెప్తున్నా, ఆమెకు తెలియదు ఇన్ని డబ్బులు వస్తాయని. మరి ఇప్పుడు మీకు ఓఆర్ఆర్ లోపల మీకు ఎక్కడైనా మీరు గాని నేను గాని 1 కోటి రూపాయల స్థలం కావాలంటే దొరుకుతుందా? ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా ఒకటి గుర్తొచ్చింది సార్. ఇట్లా పోలవరంకి సంబంధించి ఒక మ్యాటర్, అక్కడ ఉన్న ల్యాండ్స్ అందరికి కూడా ఇట్లనే మీరు చెప్పినట్టు బ్యాగ్స్ లో తీసుకెళ్లి ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగానే, అట్లాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయి. సో మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? నేను చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేటే, నేను చేసేది రియల్ ఎస్టేటే. మా నాన్నగారు కూడా రియల్ ఎస్టేట్ చేశారు. అయితే మీ దగ్గర ఇట్లాంటి బ్యాగ్స్ చాలా ఉన్నాయి. మీరు కూడా రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ చేయని వ్యక్తి ఎవ్వరు లేరు. అంతేనా? నేను చెప్తున్నా. ఎట్లా సార్ అంటే, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేసిన ఎందుకు అంటున్నా అంటే, నేను ఒక రైతు కుటుంబం. మా నాన్నగారికి ఒక 100 ఎకరాల భూమి ఉండే, ఆయన ఒక 40-50 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసిండు. రియల్ ఎస్టేట్ చేసిండంటే ల్యాండ్ అమ్మిండు. అమ్మడం అంటే రియల్ ఎస్టేట్ అంటే అదే కదా. ల్యాండ్ అమ్మిండు, మా నాన్నగారు అమ్మిండు, నేను కూడా ల్యాండ్ అమ్ముతున్నా, ప్లాట్ అమ్ముతున్నా. మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో వచ్చి ప్లాట్ కొన్నారు అనుకోండి, అది రియల్ ఎస్టేట్ కదమ్మా. అంటే అన్నారు సార్, ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మీరు మీ మిత్రుడికి గాని మీ మిత్రురాలికి గాని ఒక ఫ్లాట్ గాని ఒక ప్లాట్ గాని ఇప్పించి రెఫరల్ చేసినా అది రియల్ ఎస్టేట్ కిందకి వస్తుంది నా ఉద్దేశంలో. అవునంటారా కాదంటారా? రియల్ ఎస్టేటే. ఈ రోజు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ వాళ్ళు గాని, పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు గాని స్థలం మీదనే పెడుతున్నారా, గాలిలో పెడుతున్నారా? వాళ్ళు సీక్రెట్ గా ల్యాండ్స్ మీదనే. ఎస్, అది ఏంటి మరి? రియల్ ఎస్టేట్ కాదా? ప్రతిదీ రియల్ ఎస్టేటే. చంద్రుని మీద ప్లాట్లు కొన్నారు కొంతమంది, అదేంటిది? ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటే ఇవాళ ఉంటామా రేపు పోతామా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు రేజ్ అవుతుంది. మీరు ఇప్పుడు చంద్రుడి మీద కొన్నారు, వేరే గ్రహంలో కొన్నారు అని మాట్లాడుతున్నారు. అసలు అంత ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, అంత డబ్బులు ఎలా వస్తున్నాయి అక్కడ కొనే వాళ్ళకి? అంటే ఫ్యూచర్ లో ఇక్కడ నేను ల్యాండ్ కొన్నాను అని చెప్పి అక్కడ ఉండడానికైనా గానీ ఉండాలి కదా సార్ వాళ్ళు. ఏం లేదమ్మా, ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తానని అనుకోలేదు. అసలు ఇది నేను చేయాల్సిన ఇంటర్వ్యూ కాదు. నాకు ఫోన్ వచ్చింది, వస్తారా అనగానే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు ఒక వారం నుంచి ఫాలో అప్ చేస్తున్నారు మీ వాళ్ళు. అనుకోకుండా నాకు ఈరోజు టైం దొరికింది. మరి పాపం ఊరికే అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా, వెళ్దాం అని చెప్పి వచ్చాను. ఇది డెస్టినీ, మనం రాసుకున్నది. ఇది డెస్టినీ అమ్మా. ఇది రాసి పెట్టలేదు ఈరోజు ఇంటర్వ్యూ అన్న, మనం ఈరోజు జరుగుతున్నాం అంటే ఇది నమ్మాలి. మీకు రాసి పెట్టి ఉంది, మీకు జూబ్లీహిల్స్ లో ఒక 100 గదాలు ఉంది, మీ ప్రాప్తంలో ఉంది అంటే దొరుకుతుందమ్మా, గ్యారంటీ. మీరు అనుకోండి అంతే. నా పేరు మీదనే ఉంది. ఎస్, అనుకోండి. మీరు 100 గదాలు కాదు, 100 ఎకరాలు అనుకోండి. పెద్ద సంస్థ అధినేత 3000 ఎకరాల్లో ఒక పెద్ద ఎంపైర్ సృష్టించాడు. ఆ పేరు మనం తీసుకోవద్దు. మన హైదరాబాద్ లోనే, దుబాయ్ లో, సౌదీలో పెట్రోల్ పంప్ లో పనిచేసే వ్యక్తి ఈ రోజు పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మీకు తెలుసు కదా, పేర్లు ఎందుకు ఇక్కడ? అవునా కదా? మరి అనుకుంటే ఏదన్నా జరుగుతుంది. మన పూర్వీకులంతా మనము పెద్ద పెద్ద బాగా బతికిన వాళ్ళమమ్మా. గతంలో కోటలు ఉండే, ఎవరికి ఉండేమా కోటలు? కోటలో మనుషులే బతికిరు కదా. మరి ఈ రోజు 3 BHK 2 BHK ఎందుకు పడిపోయినాం? మనం పడిపోయినామమ్మా అక్కడికి, ఆ రేంజ్ కి. మామూలుగా ఒక గుడిసె ఉంటే చాలు, ఒక 2 BHK ఉంటే చాలు. అదే కాదు, మేము భవంతి ఇండ్లని ఉండేది మాకు, మాండలికం ఇండ్లు అనేవారు. 16 ద్వారాలు ఉండేవి మా ఇంట్లో. అట్లాంటి ఇంట్లో మేము ఆడుకున్నాం.
40 పశువులు ఉండే మా దగ్గర, 100 ఎకరాల ల్యాండ్ ఉండే. మరి మన పూర్వీకులు అందరూ ఆలోచించండి, మీరు గొప్పవారు కదా మన పూర్వీకులు, మనం ఎందుకు మరి మనం పడిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కోటలేం కట్టుకోలేం, కానీ రాను రాను ఈ సాంప్రదాయం ఎక్కడికి వెళ్తుందంటే విల్లాలకు వెళ్తుంది. ఓకే, కోటలు ఉండవు, ఇప్పుడు విల్లాలకు వెళ్తుంది. ఇప్పుడు చాలా సాంప్రదాయాలు విల్లాలకు వెళ్తుంది, మారుతున్నాయి. అంటే విల్లాని ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకునే లేదు సార్ ఇప్పుడు. సో మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు విల్లాకే షిఫ్ట్ అవుతున్నారు. అది కూడా నియర్ బై సిటీ అవుట్స్కట్స్ లో మాత్రమే అవి మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి విల్లాస్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎట్లనో ఇండిపెండెంట్ హౌస్ తీసుకోలేకపోతున్నాం సిటీలో, సో సిటీకి నియర్ బై విల్లా హౌస్ తీసుకుంటే మనకి అది ఇండిపెండెంట్ హౌస్ లానే ఉంటుంది అన్నట్లు తీసుకుంటున్నారా సార్? ఎలా? ఇప్పుడు విల్లా అంటే ఒక కమ్యూనిటీలో ఉంటుంది మేడం. ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్, ఇప్పుడు మేము మా ఫ్యామిలీలో 20 మంది ఉండేవాళ్ళం. మా నాన్న గారు నేను ఏదైనా గొడవ చేస్తే మా నాన్నమ్మ ఎత్తుకెళ్ళేది, మా చిన్నాన్న ఎత్తుకెళ్ళేవారు, మా మేనత్త దగ్గర నన్ను బుజ్జగించేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు విల్లాలో ఒకటే ఫ్యామిలీ ఉంటది, ఇంకో వాళ్ళ మేనత్త ఫ్యామిలీ కానీ వాళ్ళ మామయ్య ఫ్యామిలీ ఉందనుకోండి, ఇంకో విల్లాలో ఉంటారు కదా. ఇప్పుడు కమ్యూనిటీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, మా కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, లేవు. సింగిల్ కుటుంబం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరిపడేంత విల్లాలోనే వాళ్ళు ఉండాలనుకుంటారు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకు వీలవుతుందో అక్కడ ఉండాలనుకుంటున్నారు. ఎందుకు 2-3 పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకటే ఒక విల్లాలో. ఇప్పుడు మాకు తెలిసిన వారు, మేము కూడా ఇంకా ఉమ్మడి ఫ్యామిలీ, 3 అన్నదమ్ములు కలిసే ఉన్నాం, ఊర్లో ఒకటే చోటు ఉంటున్నాం. సో విల్లా మీద ఇన్వెస్ట్ చేయడం అన్నది కరెక్ట్. పెట్టొచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఎందుకు ఉంటున్నారంటే, ఇప్పుడు నేను మా వైఫ్ పని చేస్తాం, ఇద్దరం 9 to 5 జాబ్ కదా, మరి లాకేసుకుని వెళ్తాం కదా. ఇప్పుడు విల్లా ఉంటే ఏంటంటే ఎవరిని సెక్యూరిటీ ఉండాలి కదమ్మా. ఆ ఫ్లాట్ లో అయితే మీకు వాచ్మెన్ ఉంటాడు 24/7, మీకు ఎట్లుంటది అది, మీకేం భయం ఉండదు, సీసీ కెమెరాలు ఉంటాయి. విల్లా కూడా కమ్యూనిటీలో ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు ఉంటాయి, విల్లాను కూడా మనం లాకేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇట్లా కొంతమంది ఏంటి అంటే సార్, డిజిటల్ మార్కెటింగ్ మీద లైక్ ఈ షేర్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో రియల్ ఎస్టేట్ లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ అంటారా, లేకపోతే మనం డైరెక్ట్ గా క్యాష్ పెట్టేసి ల్యాండ్ తీసుకోవడమో లేకపోతే ఈఎంఐస్కి వెళ్ళిపోవడమో బెటర్ అంటారు? ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరి అనుభవం వాళ్ళది. ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే, ఇప్పుడు నేను ల్యాండ్ లోనే పెట్టాలి అంట, ఎందుకంటే నాకు షేర్ మార్కెట్ గురించి తెలియదు. షేర్ మార్కెట్ మా తల్లిదండ్రులు ఎవరు చేయలేదు, మా పూర్వీకులు ఎవరు చేయలేదు. మా తాతకు 800 ఎకరాల భూమి ఉండేది. ఆ 800 ఎకరాల భూమి తర్వాత ల్యాండ్ చేయను అనమాట, పొలం అంటాం కదా, అట్లా పొలాలు ఉండేవి. తర్వాత ఒక గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ పెట్టడం వల్ల కొంత ల్యాండ్ పోయింది, కొంత ల్యాండ్ మిగిలింది. వస్తూ మా తాత, మా నాన్న, నేను, నా కొడుకు, వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ఆ ల్యాండ్ మీదనే బతుకుతున్నాం కదా. నా అనుభవం ఏమైంది, నువ్వు ల్యాండ్ అన్న పెట్టు. ఇప్పుడు మీరేమంటారు, బంగారం పెట్టమంటారు. సపోజ్ ఎవరికైనా లేడీస్ అడిగితే ఏమంటారు అంటే బంగారం పెట్టమంటారు. ఇంకెవరికైనా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ పెట్టమంటే ల్యాండ్ ఎందుకు పెడతావు, నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టమంటాడు. ఎవరికైనా మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అడిగాం అనుకోండి, ఆయన ఏమంటాడు, మ్యూచువల్ ఫండ్స్. ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా లాభమే చేస్తుంది. మీరు షేర్ మార్కెట్ లో కాదని వద్దనను, ల్యాండ్ లో వద్దనను, బంగారంలో వద్దనను, దేంట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేవింగ్స్ మాత్రం మస్ట్. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు రేపటి తరానికి సేఫ్ ఉంటది. చాలా మంది ఇన్సూరెన్స్ లో కూడా పెడతారు. ఓకే, సో ఇప్పుడు మన గవర్నమెంట్ భారత్ ఫ్యూచర్ సిటీ 2047 అనౌన్స్ చేసింది సార్, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఒక లక్ష్యం ఉంటది అమ్మా, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటది, గోల్ ఉంటది. ఈ రోజు నేను 1వ తరగతిలో చేరాను అంటే నా లక్ష్యం 10th క్లాస్ పాస్ కావడం. నేను డైరెక్ట్ 10th క్లాస్ పాస్ అవ్వలేను. 1, 2, 3 చదువుతూ నేను మ్యాట్రిక్ 10th కి వెళ్ళాలి. 10th ఎందుకంటే అదొక బేసిక్. ఇంటర్మీడియట్ అని ఉంటది 2 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ లో మీకు డైరెక్షన్ అక్కడ సర్కిల్ ఉంటది. మీరు మెడికల్ వైపు వెళ్తారా, మీరు ఇంజనీరింగ్ వైపు వెళ్తారా, మీరు ఆర్ట్స్ వైపు వెళ్తారా, మీరు కామర్స్ వైపు వెళ్తారా, అక్కడ ఇంటర్మీడియట్ లో డిసైడ్ అవుతుంది. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ కి వెళ్తారు, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కి వెళ్తారు, మెడికల్ అయితే మెడికల్ గ్రాడ్యుయేషన్ కి వెళ్తారు. ఇట్లా డివైడ్ అయిపోతుంది ఇంటర్మీడియట్ లో. మన లైఫ్, మన కెరీర్, మీకు దేని మీద ఇష్టం ఉంది అది మీకు ఇంటర్మీడియట్ లో డిసైడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. అర్థమైందా అన్ని మీకు చెప్పేది? క్లారిటీ ఉందా?